guys, welcome back to our channel. సో ఇవాళ తెలిసిపోయింది కదా మీకు, ఎస్ హెయిర్ కట్. ఎవరికి హెయిర్ కట్? నేను హరినికి కొంచెం హెయిర్ కట్ చేయించాలి అనుకున్నాను. యాక్చువల్లీ పెద్ద హెయిర్ కట్టే అనుకున్నాను, కానీ ఆ పిల్ల ఒప్పుకోవట్లేదు అండ్ అత్తయ్య కూడా ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం ఉంటుంది నెక్స్ట్, సో దాని తర్వాత ఆలోచిద్దామంటే అది కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడైతే లైట్గా ట్రిమ్కి తీసుకెళ్తున్నాను. కాకపోతే తీసుకెళ్ళడానికి మా వారు ఎలాగో రావాలి కాబట్టి సో ఐ స్టార్టెడ్ ఫోకింగ్ శివ ఆల్సో. లైక్ శివ 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 హెయిర్ కట్ హెయిర్ కట్ హెయిర్ కట్ అని చెప్తుంటే అసలు మా వారు వినరు. పెంచుకోవాలి, కొంచెం ఇట్లా పోనీ వేసుకోవాలని ఏవేవో కోరికలు ఉన్నాయి ఆయనకి. బట్ అది నేను ఇవాళ బ్రేక్ చేస్తానా లేదా అన్నదైతే ట్రై చేయాలి. సో ఇప్పుడు హరిని నేనైతే రెడీ కూడా ఏం అవ్వలేదులేండి, వెళ్ళేది జస్ట్ పార్లర్కే కాబట్టి. సో ఎలా ఉంటే అలా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము, టైం దొరికింది కాబట్టి. సో శివ హెయిర్ కట్ చేసుకుంటారా లేదా అది నాతో. సో ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. సో ఎలాగో మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటే మిస్టర్ శివనాగ్ గాలి మాతో రావాలి కాబట్టి రెడీ అయిపోయారు ఆయన. సో నేనేమంటానంటే శివ నువ్వు కూడా హెయిర్ కట్ చేసుకో. ఏంటిది మరి నువ్వు దాన్ని తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఇవాళ నీ మొగుడు మాత్రం తీసుకెళ్ళి మంచి నీట్గా సమ్మర్ కటింగ్ చేయి. ఎందుకంటే వాడికి నడుస్తుంటే తల మీద గడ్డిపోగు పెట్టుకొని నడుస్తున్నట్టుంది అసహ్యంగా. చూడలేక చచ్చిపోతున్నాం. వాళ్ళ మా డాడీ మొత్తుకుంటున్నాడు రోజు. వాట్ ఈస్ దిస్ హెయిర్ స్టైల్ శివ? పీకాక్ హెయిర్ స్టైలా? శివ వెనకాల ఫ్లవర్స్ అవి కలిసిపోయాయి తెలుసా? ఇక్కడ ఈ పిల్ల ఫైటింగ్ చేస్తుంది మా నాన్న కటింగ్ వద్దని. నువ్వేంటి మొహం అట్లా పెట్టావు? ఇది బ్లాగ్ కాదు, నేను రికార్డ్ చేస్తున్నా. నీకు బాయ్ కట్టే. నాన్నకి సమ్మర్ కట్టు, నీకు బాయ్ కట్టు. సరే శివ, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. నాకు కళ్ళు మూసుకో. నీ డ్రెస్ కి మ్యాచింగ్ ఒక గిఫ్ట్. వావ్, నీ హెయిర్ కి మాస్క్ సెట్ అయింది తెలుసా? చాలా బాగుంది. శివ ప్లీజ్ కటింగ్ చేయించుకో. శివ శివ ప్లీజ్ కటింగ్ చేయించుకో. శివ శివ ప్లీజ్ కటింగ్. శివ జడేసుకుందాం అనుకుంటున్నావా? కాదు, కొంచెం లుక్ చేంజ్ కోరుకుంటున్నారు అందరూ, నాతో పాటు అందరూ, ఈ వీడియో చూసే వాళ్ళందరూ. కానీ యాక్చువల్లీ నువ్వు ఇలా కూడా బాగుంటావు, ఎలా ఉన్నా బాగుంటావు అనుకో. ఇది బిస్కెట్ కాదు నిజమే, బట్ నా కోసం ఇవాళ కటింగ్ చేయించుకోవా ప్లీజ్? ఆలోచిస్తున్నావా? సరే, నీకు నేను హరిణిని ఇప్పుడు పార్లర్కి తీసుకెళ్ళేంతసేపు టైం ఇస్తున్నాను. నరేష్ గారి దగ్గర నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. సో జస్ట్ థింక్ అండ్ టేక్ డెసిషన్. ఏంటి ప్లీజ్? ఇగో యాక్చువల్లీ బాగుంది హెయిర్ స్టైల్, బట్ ప్లీజ్ ప్లీజ్ ఆలోచించవా? ఏంటేంటేంటేంటి నువ్వే అందరికి చెప్పి కామెంట్ లో కటింగ్ చేయించండి అని అడిగిపిస్తున్నావు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటున్నాడు శివ. నేనెందుకు అడిగిపిస్తాను? అది వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాట కమెంట్ రూపంలో మనకి తెలియజేశారు. సరే, స్టే ట్యూన్డ్. ఇప్పుడు శివ హెయిర్ కట్ చేయించుకుంటారా లేదా అన్నది నాకు డైలమా అయిపోయింది. సో ఐ హ్యావ్ టు థింక్. ఈ పిల్ల, హలో పాప, బాయ్ బాయ్ కట్. బాయ్. హే చలో లెట్స్ గో, పదండి వెళ్దాం. ఇప్పుడు ఎలాగో మా హరినికి చాలా కోపం వస్తుంది, దానికి హెయిర్ కట్ నచ్చదు. కానీ అట్లీస్ట్ కొంచెమైనా హెయిర్ కట్ చేయించాలని చెప్పి నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎలా అయిందంటే ఇవాళ నేను ఫోర్స్ఫుల్లీ ఈ డాడ్ డాటర్ని హెయిర్ కట్కి తీసుకెళ్తున్నట్టు పెట్టారు ఇద్దరు ఫేసెస్. సేమ్ ఈ పిల్ల కూడా అట్లే పెట్టింది చూడండి. వాట్ హ్యాపెన్? సో ఇంతకీ చెప్పు, నీకు ఏ హెయిర్ కట్ కావాలి? ఇట్లా బాయ్ హెయిర్ కట్ కావాలా? మా హరిని రియాలిటీ ఇలా ఉంటుంది. ఎలా చేసావు చేయమని? బాయ్ హెయిర్ కట్టా లేకపోతే కొంచెం గుండులాగా? నాన్నకి గుండు చేద్దామా? ఇంతకీ ఏం డిసైడ్ అవుతున్నారో తెలీదు. సో నేను వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో అన్నది మీకు చూపిస్తాను. ప్లీజ్ సేవ్ మీ. నేను అదే చెప్తా.
హలో జస్ట్ 1 నుంచి చెప్పారు మీ నాన్నమ్మ, మళ్ళీ నేనైతే రికార్డ్ చేస్తున్నా, నేనేం మాట్లాడట్లేదు కాబట్టి నాకు సంబంధం లేదు. పట్టుకో, జస్ట్ కొంచెం చిన్న ట్రిమ్ కావాలి. అసలు గొడవ పడి నాతో నేను అన్న మంచిగా బాబ్ కట్ చేంజ్ చేసుకుంటే నాతో గొడవ పడి వచ్చింది. కొంచెం ట్రిమ్ కావాలంట హెయిర్ అండ్ ఫ్రంట్ ఏమో కావాలండి, లేదు కావాలండి. ఏం కావాలి? కలరా? నీకు హెయిర్ కట్ కి మళ్ళీ కలరా? నువ్వు పెద్ద అయ్యాక నాంత అయ్యాక వేయించుకోవచ్చు. లిజన్, హే లిజన్, నో నో లిజన్. సరే అందులో ఏ కలర్ కావాలి చెప్పు. పిల్లలకి అసలు కలర్ చేయరు తెలుసా? శివ ఫిక్స్ అయ్యావా హెయిర్ కట్? లేదు లేదు, కొంచెం చేయించుకోలేక లుక్ మార్చు ఒకసారి. ఆబ్వియస్లీ ఎప్పుడు నరేష్ గారే మాకు హెయిర్ స్టైలింగ్ చేస్తారు అందరికి ఇంట్లో. ప్లీజ్ చేంజ్. ఏమన్నా డిసైడ్ అయ్యావా? ఫోటో తీసావా ఏమన్నా రెఫరల్కి? సో నౌ వీఆర్ అట్ సెలబ్రిటీ సాలన్. హలో నరేష్ గారు, హాయ్. సో ఇప్పుడు హరిని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మా శివకు కూడా ఏదో ఒక హెయిర్ కట్ చేసేయండి ప్లీజ్. మేకోరా? ఓ వావ్. శివ ఏదో ఫ్రెండ్ లాగా నరేష్ కావాలి అంటుంది. మామ చెప్పు, ఎవరు చేస్తే ఏముంది? శివ చేస్తూ లేదు లేదు నాకు నరేష్ కావాలంటుంది. వరలక్ష్మి వ్రతం తర్వాత చేయించుకుంటుందంటారా షార్ట్? ఇప్పుడు జడేసుకోవాలంట వ్రతానికి. నాకంటే నీ హెయిర్ చాలా బ్యూటిఫుల్ ఉంది తెలుసా కలర్. సరే సరే చేద్దాం. అట్లా వేస్తే స్కూల్లోకి రానివ్వరు తెలుసా, హాస్టల్ వేసేయాలి. మరి హెయిర్ కలరింగ్ అది చేస్తే స్కూల్లో ఎలా లేదు. వామ్మో, నీకు హెయిర్ స్టైలింగ్ చేసే లోపు నీ గేమ్స్ కూడా. మళ్ళీ చాలా కోపంగా ఉంది వాళ్ళ హరిని. హరిని హెయిర్ కట్ చేసుకుంటుంది, నాకు టైం ఉంది కాబట్టి నేను హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. నువ్వు డిసైడ్ అవ్వు శివ, ఇంటికి చేయించుకుంటున్నావా లేదా అని. లేదు చేయించుకోవాలి అంతే. అయితే మేము నీ జుట్టు కట్ చేసేస్తాం సిజర్ తీసుకున్నప్పుడు, జడ్జ్మెంట్ చేయించుకోవాలిగా. అదే చెప్పా, పడుకున్నప్పుడు గుణ చేసేలాగా. ఏం చూసుకుంటున్నావే? అయ్యో జుట్టు చేతిలో పట్టుకుని నన్ను ఎంత సీరియస్గా చూసింది తెలుసా అన్ను. ఏమ్మా తెప్పిస్తా ఏమన్నా నీకు నీ హెయిర్ కట్ అయిపోయాక. ఓకే, కానీ జుట్టు ఎందుకు చేతిలో పట్టుకున్నావు? చెక్ చేస్తున్నావు ఎంత కట్ అయిందని? ఓకే నాన్న, నీకు ఎంతవరకు కావాలా చేసుకో, ఎంతవరకు కావాలో అంతవరకు. క్యూట్, బాగుంది బాగుంది.
చాలా అనుకుంటా గెస్. అయితే సరిపోద్ది అనుకుంటా. సరే సరే సెట్ చేయి నువ్వు. డ్రై చేస్తే కొంచెం పైకి వెళ్ళిపోతుంది కదా. కాదు నాన్న, అడుగుతున్నాను మామని. హే హరిణి, నువ్వు చేంజ్ అయిపోయావు, నీ లుక్ మారిపోయింది. యు ఆర్ లుకింగ్ వెరీ క్యూట్ నౌ. ఆగు తీస్తారు మామ. సెట్ ఆగు నానా, భలే ఉంది. వావ్ బ్యూటిఫుల్ హర్ని. ఇప్పుడు జడేయడానికి వచ్చేస్తుంది కదా మంచిగా. ఓకే హ్యాపీయా? ఓకే హ్యాపీ. ఓకే గో అండ్ చెక్ నానా. యా ఏం చేస్తున్నావు? నీ జుట్టు ఇట్లా ఉంది ఇప్పుడు. వద్దా కటింగ్ చేయించుకోవద్దుగా. కటింగే వాలే. ఏంటి నీకు ఒక సపరేట్ రూమా? అసలు ఏమైనా కట్ చేశారా? అలాగే అనిపిస్తుంది. మళ్ళీ తిడతారేమో ఇంకా షార్ట్ ఉంటే. వచ్చి చూడు ఎంత తగ్గించేసాను. అట్ అయిందా? ఓకే ఇటువైపు ఇప్పుడు స్టార్ట్ చేశారా? చూపి తర్వాతే చూపిస్తాను. ఎట్లా తిరగాలి? ఆల్ టుగెదర్ ఉంటుందా అయితే? సో శివ న్యూ లుక్ కాసేపట్లో చూడబోతున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ పెంచుకో. నరేష్ గారు ఫోటో చూడండి ఇక్కడ. నరేష్ గారు ఇది ఎప్పుడు ఫోటోలో మీరు చాలా బాగుంది. సేమ్ హరిని కూడా అలాగే చేసింది తెలుసా. హెయిర్ కట్ అయిపోయాక ఇట్లా జుట్టు అంతా చేతిలో పట్టుకొని ఇంత కట్ చేశారా అన్నట్టు చూసుకుంటుంది. అవును మీరు నిజంగా మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం శివ న్యూ లుక్ చూడడానికి. ఎందుకంటే నేను జుట్టుతో చూసి బోర్ కొట్టేసింది. సో ఇప్పుడు న్యూ లుక్. ఆఫీస్కి వెళ్తే కూడా అంటారు అబ్బా నీ ఫేస్ మొత్తం ఇవన్నీ చూసాను. షాక్ అవుతారేమో ఆఫీస్లో. ఏమనుకుంటారు? ఇది హెయిర్ కట్ చేయించుకుంది. హెయిర్ స్టైలింగ్ చేయించుకోమంటే నాకు వద్దు అని అంటుంది. అంతసేపటికి దీని ఓపిక అయిపోయింది. మేము మళ్ళీ వచ్చి చూస్తాం నీ ఫైనల్ లుక్. ఓకే 3, 2, 1 గో. శివగిరి మిస్టర్ శివనగిరి లేరా? దుబాయ్ వెళ్ళిపోయారా? చాలా బాగుంది తెలుసా, ఎంత స్టైలిష్ గా ఉందో. ఒకసారి టర్న్. ఏ వావ్ శివ చాలా బాగుంది నిజంగా. హే హరిణి చెప్పు, నాన్న ఇలా బాగున్నారా అలా బాగున్నారా? అంటే ఇలా యాక్చువల్లీ ఎలా ఉన్నావు అంటే నేను చెప్పను మళ్ళీ నీకు. కొంచెం గట్టిగా చెప్పు. సూర్య. ఓ మై గాడ్, హౌ కెన్ యూ సే దట్ ఈస్ మై ఫేవరెట్ హీరో సూర్య. చాలా బాగుంది కన్నా. సో ఇదిగోండి మీ అందరి కమెంట్స్ లో కింద మా ఆయన హెయిర్ స్టైల్ అడుగుతూ ఉన్నారు కదా, ఒకసారి చేంజ్ చేయండి అని. సో మీ అందరి కోరిక మేరకు ఇది కూడా తీర్చేసాను, చూసేసుకోండి. కన్నా చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది న్యూ లుక్? ఆహా చాలా. నరేష్ గారు ఎంత కష్టపడ్డారా? చాలా వెరీ బ్యూటిఫుల్. అలానే కెమెరా డిస్కౌంట్. నా హెయిర్ స్పా అయిపోయింది, ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి. నువ్వు ఇలా తెలియద్దు. ఇప్పుడు నిజంగా చాలా బాగున్నావు శివ, యు నో ఇట్స్ లుకింగ్ వెరీ క్యూట్.
హరిణి అందరికంటే ఫస్ట్ హరిణికి అయిపోయింది హెయిర్ కట్, తర్వాత శివకి అండ్ నా హెయిర్ స్పా అయిపోయింది. ఇంటికి వెళ్ళి నేను ట్రై చేసుకుంటాను, టైం అవుతుంది మళ్ళీ. నీకు ఎవరు చేశారు హెయిర్ స్టైలింగ్ చెప్పు, నరేష్ మామ. చెప్పు. నరేష్ మామ. హరిణి నీకు బిల్లే వేయలేదు, నీకు తీసుకోవట్లేదు డబ్బులు యా ఎందుకు? మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి. చలో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, చాలా మంచి మేక్ ఓవర్ చేశారు మా ఆయనకి. అమ్మయ్య నేనైతే ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా కోసం శివ హెయిర్ కట్ చేయించుకున్నాడు. బై ద వే నా కోసమా లేదంటే కింద కమెంట్స్ లో అడిగిన వాళ్ళ కోసమా? ఎవరో ఒకరి కోసం. కానీ బాగా ఫీల్ అయ్యాడు శివ పాపం. జుట్టు పెంచుదాము ఇట్లా ఏమంటారు పోనీటైల్ వేద్దాం అనుకున్నావు కదా, పోనీటైల్ వేద్దాం అనుకుంటున్నాడు. ఎంత నువ్వు శివుడు అని పేరు పెట్టుకున్నా, శివనాగ్ అని పేరు ఉన్నా కూడా ఇట్లా శివుడు లాగా జటా జూటం లాగా పెంచుతావా? పవన్ కూడా తెచ్చేసుకుంటున్నా. యాక్చువల్లీ అమ్మో శివానికి కదిలిస్తే చాలు బాబోయ్, నాకు సెట్టర్ల మీద సెట్టర్లు పడుతూనే ఉంటుంది. ఫైనల్లీ ఏమైతే ఏమి, మా ఆయన అయితే హెయిర్ కట్ చేయించుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా బాగుంది కదా, నిజంగానే కొంచెం సూర్యలాగా అనిపిస్తున్నావు. కొంచెం కదా యాక్చువల్లీ కొంచెం యూనో క్యూట్. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు శివ, చాలా చాలా బాగుంది. ఐ హోప్ మీ అందరు కూడా మా ఆయన న్యూ మేక్ ఓవర్ లుక్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మా హరిణి పాపం చేసుకున్న హెయిర్ కట్ కి అలసిపోయి పడుకుంది కూడా హరిణి. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసింది అయితే సో మెయిన్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్ని కూడా ఫస్ట్ మీకు వస్తాయి. సో మీరు ఏ వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. స్టే సేఫ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్ బాయ్. కొంచెం సాహసం చేస్తున్నాము, లైట్గా అక్కడి నుంచి అలా దిగి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే మంచి వ్యూ పాయింట్ వస్తుందని చెప్పి